నమస్తే. 2025 మాస ఫలితాల్లో డిసెంబర్ మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి డిసెంబర్ మాసంలో కొద్దిగా అనారోగ్య సూచనలు, అనారోగ్య సూచన అంటే పూర్తిగా అనారోగ్య సూచనలని కాదు, కొంత బద్ధకం ఉండడం, శరీరంలో ఏ పని చేయటానికైనా స్టార్టింగ్ ట్రబుల్గా ఉండడము, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. పనుల్లో కూడా కొంత జాప్యం ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే కొంత జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడవచ్చు. కుటుంబ పరంగా చిన్న చిన్న చిక్కులు కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. అలాగే కొంత మర్యాద తగ్గడం, ఏదైనా పాజిటివ్గా మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు సేమ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాకపోవడం అనమాట. పాజిటివ్గా వాళ్ళు ఏ విషయాన్ని రిసీవ్ చేసుకోకపోవడము, ఇలా శత్రువులు, దీనివల్ల కొంత రహస్య శత్రువులు పెరగడము, ఇలాంటి సిచ్యువేషన్స్ సింహరాశి వారికి మాసంలో కనిపిస్తున్నాయి. ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఆరోగ్య పరిస్థితులు అయితే చక్కగా ఉన్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యం కానీ, అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉండటం కానీ, అటువంటి పరిస్థితులు కొంత తక్కువగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొంత ఈ డిసెంబర్ మాసం అంతా కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే బిజినెస్ ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవారికి, వీరందరికీ కూడా కొంత లాభాల బాటలో ముందుకు సాగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఖర్చులు కొంత అదుపులోనే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు, కానీ గుడ్ విల్ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఎవరైతే కొంత పోటీ పరీక్షలు రాస్తున్నారో, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇలాంటి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొంత పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పవచ్చు. కొంత ఏకాగ్రత అనేది పెరగటము, సో ఈ విషయాల్లో కొన్ని ఆపర్చునిటీస్ కానీ, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఈ మాసం అంతా కూడా మనకి కనిపిస్తున్నది. అలాగే సింహరాశిలో ఉండే గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా ఒత్తిడి, ఆందోళన కలిగించే అంశాలు ఉన్నా కూడా కొంత డిసెంబర్ 19, 20 తర్వాత వచ్చే డేస్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉంటాయి. మానసిక ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉంటారో కొంత మీరు విద్యపై పెట్టిన శ్రద్ధకి మంచి సత్ఫలితాలు ఏర్పడతాయి. అంటే ఎంత కష్టపడితే అన్ని శుభ ఫలితాలు ఏర్పడే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి కూడా కొంత డిసెంబర్ 21 తర్వాత వచ్చే డేస్లో కొన్ని ఆపర్చునిటీస్ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి సింహరాశి వారి మాసంలో చక్కగా హనుమాన్ చాలీసా పఠించడం కానీ, దశరథ ప్రోక్త శని శ్లోకాన్ని పఠించడం చాలా ఉపశమనం లభిస్తుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా కొంత జాప్యం ఏర్పడవచ్చు. ప్రేమ విషయాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, అలాగే సంతానం కోరుకున్న వాళ్ళకి కూడా కొంత జాప్యం అయితే ఈ మాసంలో కనిపిస్తుంది. సరైన పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే కొంత మీకు క్లారిటీ అన్నది ఏర్పడుతుందన్నమాట. ఈ కుటుంబ విషయాలు కానీ, ఇలాంటి విషయాలన్నిటిలో కూడా. స్వస్తి.